ప్రియమైన భక్తులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథ వినగానే మీ జీవితంలో సుఖం, సంపద, ఆనందం వర్షంలా కురుస్తాయి. ఈ కథ హృదయాన్ని తడపబోతుంది, మనసును ఆకర్షిస్తుంది. రండి, శివపార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం. ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చొని అన్నాడు, దేవి, ఈ 3 విషయాలను ఎవ్వరూ ఎప్పుడూ ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఈ 3 రహస్యాలు దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు. వాళ్ళ జీవితం సుఖమయం అవుతుంది. పార్వతీదేవి ఆసక్తిగా, కళ్ళలో కుతూహలంతో అడిగింది, స్వామి, ఆ 3 ఏమిటి? ఆ 3 విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుఃఖంలో మునగడు కదా. శివుడు చిరునవ్వుతో చెప్పాడు, దేవి, నేను ఈరోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్ళి ఈ 3 రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను. ఓ భక్తులారా, ఈ కథను జాగ్రత్తగా హృదయంతో వినండి. మీరు ఈ కథను వింటున్నట్లయితే మొత్తం వినండి, అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళకండి. ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్న వాళ్లకు మనసుకు కోరిన ఫలం లభిస్తుంది. మీరు శివభక్తులైతే భోళాశంకరుడి ఆజ్ఞ అగౌరవం చేయకండి. శివుడు సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు. ఇక కథ మొదలు. పురాతన కాలంలో తెలంగాణలోని ఒక అందమైన ఊరిలో సుందరన్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట్లో ఏ లోటు లేదు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా, సంపదతో నిండి ఉండేది. సుందర్ వ్యాపారం రోజురోజుకి వృద్ధి చెందేది. అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది. ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది. ప్రతి నెల సుందర్ తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు, రంగురంగు చీరలు తెచ్చేవాడు. సుమతి ఆ బహుమతులు చూసి గుండెలు పొంగిపోయేది. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో, సంతోషంతో నిండి ఉండేది. సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు గుండె లాంటిది. ఆ ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు. ఆ సన్యాసి చూడటానికి సాధారణంగా ఉన్న అతని కళ్ళల్లో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది. సుందర్, సుమతి ఇద్దరు ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్ళు. అతని సేవలోనే ఏ లోటు రానియకుండా చూసేవాళ్ళు. ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టు కిందే ఉంటున్నాడు. సుందర్ ప్రతిరోజు అతనికి ఇంట్లో వండిన రుచికరమైన భోజనం పంపేవాడు. సన్యాసి కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ చూపేవాడు. నిజానికి ఆ సన్యాసి శివుడే. అతనికి ఏ లోటు లేదు. కానీ సుందర్ సుమతి సేవలో ఆనందించేవాడు. కానీ సుమతి స్వభావం కొంచెం బోల్డ్గా ఉండేది. ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయట వాళ్ళతో చెప్పేది. ఆమెకు ఏదీ దాచడం రాదు. ఆమె మనసు అంత స్వచ్ఛమైనది. ఒకరోజు సుమతి తన భర్తతో అంది, స్వామి, మీ వ్యాపారం ఎలా నడుస్తుంది? ఇంత సంపాదన ఎలా సంపాదిస్తున్నారు? నాకు కొంచెం చెప్పండి. సుందర్ భార్య మాటలు విని ఆమె పట్ల ప్రేమతో ఏమీ దాచకుండా అన్నీ చెప్పేశాడు. ప్రియే, నేను గోదావరి ఒడ్డు నుంచి ధాన్యం తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. అలా మనం లాభం సంపాదిస్తున్నామన్నాడు సుందర్ మాటలు విని సుమతి ఆనందంతో గుండెలు పొంగిపోయాయి. అరే, నా భర్త ఎంత తెలివైనవాడు అనుకుంది. ఈ విషయం ఊరంతా తెలియాలని ఆమె మనసులో అనుకుంది. ఆమె ఊళ్ళో అందరితో, పొరుగు వాళ్ళతో, స్నేహితులతో ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. మా ఆయన గోదావరి ఒడ్డున ధాన్యం కొని ఇక్కడ అమ్మి బోలెడు డబ్బు సంపాదిస్తున్నారంటూ గొప్పగా చెప్పేది. ఆమెకు అది గర్వంగా అనిపించింది. కానీ ఆమె ఈ చిన్న పులి ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలియదు. ఊళ్ళో ఈ వార్త అడవిలోని పులి పాకింది. సుందర్ ధనం ఎలా సంపాదిస్తున్నాడో తెలిసిన వాళ్ళు కూడా ఆ ధాన్యం వ్యాపారంలోకి దిగారు. ఇంతకుముందు సుందర్ తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవడం మొదలైంది. దీంతో సుందర్ వ్యాపారం కొంచెం కొంచెంగా కుంటిపడసాగింది. లాభం తగ్గిపోయింది. ఖర్చులు పెరిగిపోయాయి. కొన్నాళ్లకు సుందర్ సంపాదన కరిగిపోయింది.
అతను పేదరికంలోకి జారిపోయాడు. అతని గుండె బరువెక్కింది. ఆ బాధలో అతను ఒంటరిగా తోటలోని మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఒకరోజు సుందర్ తోటలోని బాధతో కూర్చొని ఉండగా సన్యాసి శివుడు అక్కడికి వచ్చాడు. సుందర్ ముఖంలో దిగులు చూసి సన్యాసి దయతో అడిగాడు, సుందర్, ఏమైంది? నీవు ఎందుకింత బాధపడుతున్నావు? సుందర్ తన గుండెల్లోని బాధను బయటపెట్టాడు. స్వామి, నా వ్యాపారం నాశనమైంది. ఊళ్ళో అందరూ నేను చేసే ధాన్యం వ్యాపారంలోకి దిగారు. ఇంతకుముందు తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఖరీదైంది. నాకు లాభం రావడం లేదు. నా సంపదనంతా కరిగిపోయింది. సన్యాసి సుందర్ మాటలు విని ప్రశాంతంగా అడిగాడు, సుందర్, నీవు ఈ వ్యాపారం గురించి ఎవరితోనైనా చెప్పావా? సుందర్ కొంచెం ఆలోచించుకొని చెప్పాడు, అవును స్వామి, నేను నా భార్య సుమతితో ఈ విషయం చెప్పాను. ఆమె నన్ను అడిగినప్పుడు నేను అన్నీ వివరంగా చెప్పాను. సన్యాసి శివుడు మనసులో నవ్వుకొని సుందర్తో అన్నాడు, సుందర్, నీవు పెద్ద తప్పు చేశావు. కొన్ని రహస్యాలు ఎంత సన్నిహితులైనా చెప్పకూడదు. నీకు ఒక కథ చెప్పి ఈ 3 విషయాలు ఎందుకో రహస్యంగా ఉంచాలో వివరిస్తాను. ఈ కథ విని నీవు నీ తప్పు తెలుసుకో. సన్యాసి కథ మొదలుపెట్టాడు. సుందర్ చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతని జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉండేది. అతనికి ఒక భార్య లక్ష్మి, 2 పిల్లలు ఉండేవారు. కానీ అతని ఇంట్లో తినటానికి తిండి కూడా సరిపోయేది కాదు. ఒక్కోసారి సాయంత్రం తిన్నా ఉదయానికి ఉండేది కాదు. ఒక్కోసారి ఉదయం తిన్నా సాయంత్రం పస్తులుండేవాళ్ళు. రాము రోజు కూలి పని చేసేవాడు. కానీ ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. ఒకరోజు లక్ష్మి రాముతో అంది, స్వామి, ఈ పేదరికం మనల్ని బాధిస్తుంది. ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది? నేను ఇంటిని ఏదోలా చూసుకుంటాను. నీవు బయటకు వెళ్ళి డబ్బు సంపాదించు. మన పిల్లల కోసం ఏదైనా చేయాలి. లక్ష్మి మాటలు విని రాము గుండె బరువెక్కింది. అతను తన పిల్లలను, భార్యను చూసి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కానీ ఆమె మాటలు నిజమని అతనికి తెలుసు. అందుకే ఒకరోజు రాము ధైర్యం చేసి డబ్బు సంపాదించడానికి ఊరు వదిలి బయలుదేరాడు. రాము అడవులు, కొండలు దాటుకుంటూ నడిచాడు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాడు. ఒక అడవిలోని ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడ చల్లగా, ఆహ్లాదంగా ఉండేది. రాము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అతను చెట్టు కింద పడుకొని ఆకాశంలో మేఘాలను చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతను ఒక వింత దృశ్యం చూశాడు. ఒక పెద్ద పాము ఆ చెట్టు మీదకు ఎక్కుతుంది. రాము ఆశ్చర్యంగా ఆ పామును గమనించాడు. ఆ చెట్టు తొర్రలో చిలకల గూడు ఉండేది. అందులో చిన్న చిలకలు ఉన్నాయి. పాము గూటి వైపు వెళ్తుంటే చిన్న చిలకలు భయంతో అరవసాగాయి. రాము గుండెల్లో ఏదో తట్టినట్లయింది. ఆ పాము ఆ చిన్న పిల్లలను తినబోతుంది. నేను చూస్తూ ఊరుకుంటే పాపం తగులుతుంది అనుకున్నాడు. అతను వెంటనే లేచి చెట్టు మీదకి ఎక్కాడు. ఒక కర్రతో ఆ పామును కొట్టి చంపేశాడు. ఆ పాము కింద పడిపోయింది. రాము తిరిగి కిందకు వచ్చి చెట్టు కింద పడుకున్నాడు. చిలుకలు అతన్ని చూసి మనసులో ఎంతో కృతజ్ఞత చెందాయి. కొంతసేపటికి చిలకల తల్లిదండ్రులు గూటికి వచ్చారు. వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉన్నారని చూసి ఏమైంది అని అడిగారు. చిన్న చిలుకలు అన్నీ చెప్పాయి. ఈ మనిషి మనల్ని రక్షించాడు. ఒక పెద్ద పాము మమ్మల్ని తినటానికి వచ్చింది. కానీ ఆయన ఆ పామును చంపి మమ్మల్ని కాపాడాడు అన్నాయి. చిలుకలు రాము దగ్గరికి వచ్చాయి. ఆ మనిషి, నీవు మా పిల్లలను కాపాడావు. నీవు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు? రాము తన కథ చెప్పాడు. నేను ఒక బీదవాణ్ణి. మా ఇంట్లో తినడానికి తిండి లేదు. అందుకే డబ్బు సంపాదించడానికి బయటకు వచ్చాను. ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంటే ఈ దృశ్యం చూశాను. మీ పిల్లలను కాపాడాలనిపించింది అన్నాడు. చిలకలు రాము మాటలు విని ఎంతో సంతోషించాయి. అవి అన్నాయి, నీవు మా పిల్లలను కాపాడావు. మేము మీకు సహాయం చేస్తాము. మేము రోజు విలువైన ముత్యాలు తింటాము. ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవి. నీవు ఈ ముత్యాలు తీసుకెళ్ళి బజారులో అమ్ము.
నీవు ఇక్కడే ఉండు, మా పిల్లలను కాపాడు, మేము నీకు రోజు ముత్యాలు ఇస్తాము. రాము ఈ మాటలు విని ఆనందంతో గుండెలు పొంగిపోయాయి. ఇక్కడే ఉంటే నాకు డబ్బు వస్తుంది, ఇంకెందుకు బయటకు వెళ్తాను అనుకున్నాడు. అతను కొన్ని ముత్యాలు తీసుకెళ్ళి బజారులో అమ్మి ఇంటికి అవసరమైన సామాన్లు కొన్నాడు. ఆ వేప చెట్టు కింద ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడే ఉండసాగాడు. రోజు చిలక పిల్లలను కాపాడేవాడు. చిలకలు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవి. వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నాయా అని చూసి రాముకు కృతజ్ఞతగా ముత్యాలు ఇచ్చేవి. ఇలా 2 నెలలు గడిచాయి. చిలక పిల్లలు కూడా పెద్దవయ్యాయి. రాముకు తన భార్య పిల్లలు జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు అతను చిలకలతో అన్నాడు, నేను నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలీదు. చిలకలు అతని మాటలు విని, రాము, నీవు నీ ఇంటికి వెళ్ళు. మా పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి. నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఈ చెట్టు దగ్గరికి వచ్చే అన్నాయి. అవి రాముకు ఒక సంచెడు ముత్యాలు ఇచ్చాయి. రాము ఆ ముత్యాలతో ఇంటికి చేరాడు. లక్ష్మి ముత్యాలు చూసి ఆశ్చర్యపోయింది. ఇవి ఎక్కడివి అని అడిగింది. రాము అన్నీ వివరంగా చెప్పాడు. నేను 2 నెలలుగా చిలక సేవ చేశాను. వాళ్ళు నాకు ఈ ముత్యాలు ఇచ్చారు. ఇవి అమ్మితే మనం సుఖంగా బ్రతకవచ్చు అన్నాడు. లక్ష్మి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ ముత్యాలు అమ్మి కొత్త ఇల్లు కట్టించారు. పిల్లలకు మంచి బట్టలు, ఆహారం కొనిచ్చారు. రాము జీవితం సుఖమయమైంది. కానీ ఒకరోజు ఊరు రాజు విక్రమార్క ఒక వింత వ్యాధి సోకింది. ఎంతోమంది వైద్యులు వచ్చి చూశారు, కానీ ఎవరూ రాజును బాగు చేయలేకపోయారు. ఒక వైద్యుడు చెప్పాడు, మహారాజా, చిలకపిల్ల మాంసం తింటే మీ వ్యాధి తగ్గుతుంది. ఈ మాట విని రాజు ఆదేశం జారీ చేశాడు. ఎవరైనా చిలకపిల్లను తెస్తే వాళ్లకు బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను. ఈ వార్త ఊరంతా పాకింది. అందరూ చిలకల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఒకరోజు లక్ష్మి పొరుగు స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటుంది. అప్పుడు రాజు ఆదేశం గురించి చర్చ మొదలైంది. ఒక స్త్రీ అంది, చిలుక తేవడం అంత సులభం కాదు. లక్ష్మి ఆ మాటలు విని గర్వంగా అంది, అరే, అదేం పెద్ద విషయం కాదు. మా ఆయన 2 నెలలు చిలకల సేవ చేశారు. ఆయనకు చిలకలు తెచ్చి ఇవ్వడం చిన్న విషయం. ఆమె మాటలు అనగానే ఆ వార్త ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం రాజు విక్రమ చెవిన పడింది. అతను తన సైనికులు పిలిచి, రామును పట్టుకురండి, అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని ఆదేశించాడు. సైనికులు రామును రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. రాజు అన్నాడు, రాము, నీవు చిలుకల సేవ చేశారని విన్నాను. నీవు నాకు ఒక చిలక పిల్లను తెచ్చిపెట్టు. నీకు ముందుమంగా బహుమతి ఇస్తాను. రాము ఈ మాటలు విని భయపడ్డాడు. మహారాజా, నేను వాటి ప్రాణాలు కాపాడాను. వాటిని ఎలా తెచ్చి ఇస్తాను? దయచేసి నన్ను క్షమించండి అన్నాడు. రాజు కోపంతో ఊగిపోయాడు. నా ఆదేశం పాటించకపోతే నీ భార్యను, పిల్లలను చంపేస్తానన్నాడు. రాము గుండె బద్దలయ్యింది. అతను ఇంటికి వచ్చి లక్ష్మిని తిట్టాడు. నీవు ఈ విషయం ఎందుకు బయట చెప్పావు? నీవు చేసిన ఈ తప్పు మనల్ని నాశనం చేస్తుంది అన్నాడు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అంది, స్వామి, నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? రాము బాధతో ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చిలుకలు అతన్ని చూసి సంతోషించాయి. కానీ రాము ముఖంలో దిగులు చూసి అడిగాయి, రాము, ఏమైంది? రాము తన బాధను చెప్పాడు. చిలుకలు అతని మాటలు విని, చింతించకు, మా పిల్లల్లో ఒకటి నీతో వస్తుందన్నాయి. ఒక చిన్న చిలుక ముందుకు వచ్చింది. నీవు మమ్మల్ని కాపాడావు. ఇప్పుడు నీకు సహాయం చేయడం మా వంతు. రాము ఆ చిలుకను తీసుకెళ్లి రాజుకు ఇచ్చాడు. రాజు ఆ చిలుకను ఒక బోనులో బంధించాడు. రేపు ఉదయం దీని మాంసం తింటాను అన్నాడు. రాజుకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు అర్జున్. అర్జున్కు పక్షులు, జంతువులు అంటే చాలా ఇష్టం. అతను ఆ చిలుకను బోనులో చూసి తన స్నేహితులతో అన్నాడు, ఈ చిలుక అందంగా ఉందే, దీన్ని బోనులో ఎందుకు బంధించారు? వీటిని వదిలేద్దాం. అతను బోను తెరిచాడు. చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది.
ఈ విషయం రాజుకు తెలిసింది. అతను కోపంతో అర్జున్ని తిట్టాడు. నీవు నా ప్రాణాలను పణంగా పెట్టావు. ఇప్పుడు నీ రాజ్యంలో ఉండకూడదు అని ఊరి నుంచి తరిమేశాడు. అర్జున్ బాధతో ఊరి వదిలి అడవిలోకి వెళ్ళాడు. ఇంతలో ఆ చిలుక తన తల్లిదండ్రుల దగ్గరికి చేరింది. అది అన్నీ చెప్పింది. చిలుకలు అన్నాయి, అర్జున్ నిన్ను కాపాడాడు, ఇప్పుడు మనం అతనిని కాపాడాలి. చిలుక అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అర్జున్ దాన్ని చూసి గుర్తుపట్టాడు. చిలుక అంది, నీవు నన్ను కాపాడావు, ఇప్పుడు నేను నీతో ఉంటాను. అర్జున్ గుండెల్లో కొంచెం ఆనందం చిగురించింది. వాళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక అందమైన తోటలోకి చేరారు. ఆ తోటలో ఆ ఊరి రాజు కూతురు సౌందర్య రోజు తన స్నేహితులతో ఆడుకునేది. ఒకరోజు సౌందర్య తోటలోకి వచ్చింది. అర్జున్ ఆమె అందాన్ని చూసి మునిగిపోయాడు. అతను ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు. చిలక సౌందర్య దగ్గరికి వెళ్ళింది. సౌందర్య ఆ చిలకను చూసి ముగ్ధురాలయ్యింది. ఆమె దాన్ని పట్టుకోవాలని చూసింది, కానీ చిలుక ఎగిరిపోయింది. అర్జున్ సౌందర్య అందానికి పూర్తిగా ఆకర్షితుడైనాడు. అతను చిలకతోనే అన్నాడు, నాకు ఆమెతో మాట్లాడాలి, దయచేసి సహాయం చేయి. చిలక అర్జున్ రుమాలను తీసుకెళ్ళి సౌందర్య గదిలో పెట్టింది. ఆమె చీరను తీసుకొచ్చింది. ఉదయం సౌందర్య ఆ రుమాలను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె గదిలో రాత్రి ఎవరో వచ్చారని అర్థమయ్యింది. ఆమె సైనికులను పిలిచి గట్టిగా కాపలా పెట్టమని చెప్పింది. మరుసటి రోజు చిలుక మళ్ళీ వచ్చి అర్జున్ రాసిన ఒక లేఖను సౌందర్య గదిలో పెట్టింది. ఆ లేఖలో ఇలా ఉంది, సౌందర్య, నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు నీదే. నీతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నీవు తోటలోకి వస్తే నిన్ను కలుస్తాను. సౌందర్య ఆ లేఖ చదివి తోటలోకి వెళ్ళింది. అక్కడ చిలుక మాత్రమే కనిపించింది. చిలుక అంది, సౌందర్య, నీవు కలవాలనుకునే వ్యక్తిని నేను చూపిస్తాను, కానీ నీవు అతన్ని బంధించకూడదని మాటివ్వు. సౌందర్య మాటిచ్చింది. అప్పుడు చిలుక అర్జున్ని పిలిచింది. అర్జున్ సౌందర్యను చూసి ఆమె అతన్ని చూసి ఇద్దరూ ఒకరిపై ఒకరు మునిగిపోయారు. అర్జున్ తన కథ చెప్పాడు. సౌందర్యకి అతని పట్ల సానుభూతి కలిగింది. వాళ్ళు రోజు తోటలోనే కలుసుకునేవారు. ఒకరోజు సౌందర్య అంది, అర్జున్, నా తండ్రి మన పెళ్ళికి ఒప్పుకోడు. మనం ఈ ఊరి వదిలి వెళ్ళిపోదాం. వాళ్ళు రాత్రి గుర్రంపై ఎక్కి ఊరి వదిలి వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళి ఒక అడవిలో ఒక గుడిసె వేసుకొని పెళ్లి చేసుకున్నారు. చిలుక కూడా వాళ్ళతోనే ఉండేది. వాళ్ళ జీవితం సంతోషంగా సాగింది. ఒకరోజు వాళ్ళ గుడిసెలోని అనుకోకుండా నిప్పు అంటుకుంది. ఆ నిప్పు ఆర్పే క్రమంలో చిలుక ఒక రెక్క దెబ్బతింది. అర్జున్తో అంది, నీవు ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు. నీ తండ్రి కోపం తగ్గే ఉంటుంది. నా రెక్క కోలుకున్నాక నేను నిన్ను కలుస్తాను. అర్జున్ సౌందర్య ఊరు బయలుదేరారు. వాళ్ళు ఒక నది దగ్గరకు చేరారు. అక్కడ ఒక వాడవాడు వాడ నడిపేవాడు వాళ్ళ వాడెక్కారు. వాడ నడి రాత్రి నది మధ్యలో ఉండగా ఒక ఎలుక వాడపైకి ఎక్కింది. వాడవాడు దాన్ని నీళ్లలో పడేసేవాడు. అర్జున్ అన్నాడు, ఈ బేద ఎలుకను ఎందుకు ఇబ్బంది పెడతావు? దీన్ని ఎక్కని. వాడవాడు అర్జున్ మాట విని ఎలుకను ఎక్కనిచ్చాడు. కానీ ఆ ఎలుక వాడను కొరికి ఒక రంధ్రం చేసింది. నీళ్లు లోపలికి రావడం మొదలయ్యింది. వాడ మునిగిపోయింది. అర్జున్ సౌందర్య నీళ్లలో కొట్టిపోయారు. అర్జున్ ఒక ఒడ్డుకు చేరాడు. సౌందర్య మరో ఒడ్డుకు చేరింది. సౌందర్యను ఒక తోటవాడు చూసి రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజు సౌందర్య అందానికి మునిగిపోయాడు. అతను ఆమెను తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు. సౌందర్య బుద్ధిగా కొన్ని రోజులు ఆగండి అని అన్నది. ఆమె రాజు అతిథిగా రాజభవనంలో ఉండసాగింది. ఇంతలో అర్జున్ ఆ ఊరిలో సౌందర్య ఉందని తెలుసుకున్నాడు. అతను ఆమె దగ్గరికి వెళ్ళాడు. సౌందర్య అతన్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అన్నది, స్వామి, నీవు ఇక్కడే ఉండు. నేను రాజుకు సేవలు చేస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్దాం.
అర్జున్ రాజు సేవకుడిగా చేరాడు. ఒకరోజు ఆ చిలక ఇప్పుడు దాని రెక్క కోలుకొని సౌందర్య దగ్గరికి వచ్చింది. సౌందర్య, అర్జున్ తమ కథ చెప్పారు. చిలక అంది, ఈ రాత్రి రాజు సైనికులు నిద్రపోతారు. అప్పుడు మీరు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోండి. అలాగే జరిగింది. రాత్రి సైనికులు నిద్రలోకి జారుకున్నప్పుడు అర్జున్, సౌందర్య రాజ్యం వదిలి అర్జున్ తండ్రి రాజ్యంలోకి చేరారు. అర్జున్ తన భార్యతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు. రాజు విక్రమ్ తన కొడుకును, కోడల్ని చూసి ఆనంద బాష్పాలు పొంగాయి. అతను తన తప్పును గుర్తించాడు. నీవు ఆ చిలకను కాపాడావు, ఆ చిలక నిన్ను కాపాడిందని అన్నాడు రాజు. ఆ రోజు నుంచి రాజ్యంలో పక్షులను, జంతువులను కాపాడాలని ఆదేశం జారీ చేశాడు. సన్యాసి సుందర్తో అన్నాడు, సుందర్, ఈ కథ నీకు ఒక గుణపాఠం. కొన్ని రహస్యాలు ఎవరితోనూ చెప్పకూడదు. నీవు నీ భార్యతోని వ్యాపార రహస్యం చెప్పావు. అది నీ నాశనానికి కారణమయ్యింది. ఇక నుంచి ఈ 3 విషయాలు గుర్తుంచుకో. 1. సంపదన రహస్యం ఎవరితోనూ చెప్పకు. 2. ఇంటి గొడవలు, ప్రేమ విషయాలు బయట వాళ్లకు చెప్పకు. 3. నీ బలహీనతలను ఎవ్వరి ముందు బయట పెట్టకు. ఇలా చేస్తే నీ జీవితం సుఖమయం అవుతుంది. ఓ భక్తులారా, సుందరి ఈ కథ విని తన తప్పు తెలుసుకున్నాడు. అతను సుమతితో మాట్లాడి ఇక నుంచి ఇంటి రహస్యాలు బయట చెప్పవద్దని చెప్పాడు. ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాఠంగా, జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే మన సంపద, సుఖం, శాంతి కాపాడబడతాయి. ఈ కథ మనలో ఒక కొత్త ఆలోచనను, జీవన విలువలను నింపుతుంది. శివుడి ఆశీస్సులతో మన జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.